ఇట్స్ మండే మార్నింగ్. దిస్ ఈస్ తిరు. వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. డే అయితే స్టార్ట్ అయిపోయింది. లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి అన్ని రెడీ చేసుకుంటున్నాను. నానబెట్టేసుకున్నాను. కర్రీ కోసం క్యాప్సికమ్ తో పాటు కొన్ని వెజ్జీస్ అయితే జెప్టోలో ఆర్డర్ పెట్టేసుకున్నాను. లోకల్ స్టోర్స్ ని సపోర్ట్ చేయాలి, అప్పుడప్పుడు తప్పదు. జెప్టోలో ఆర్డర్ పెట్టుకుంటాను. క్యాప్సికమ్ అయితే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. శుభ్రంగా కడుక్కుని తొడిమలు తీసేసుకుని లోపల ఉన్న విత్తనాలు కూడా తీసేసుకున్నాను. ఇలా చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకోవాలి క్యాప్సికమ్ ని. ఈ కర్రీకి ఆనియన్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్ ని పీల్ తీసేసి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. వెజ్జెస్ కూడా కట్ చేసేసుకున్నాను. కర్రీలోకి పుట్నాల పప్పుతో కారం రెడీ చేసుకుంటాను. 3 స్పూన్స్ పుట్నాల పప్పు తీసుకున్నాను. 4-5 చిన్నులపాయ గబ్బాలు, కొన్ని కొబ్బరి ముక్కలు, ఎండుమిర్చి మీరు తినే మంటను బట్టి తీసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి ప్లేస్ లో కారమైనా తీసుకోవచ్చు. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కర్రీ ప్రిపరేషన్ కోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ పోసుకుని వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, వేపాకు వేయించుకుని కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా కొంచెం మగ్గించుకుని కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసుకుని ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్ కు తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం కలిసేలా పెట్టుకుని ఇలా మగ్గించుకుంటున్నాను. క్యాప్సికమ్ త్వరగానే మగ్గిపోతుంది. మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ పుట్నాల పప్పు కారం కూడా యాడ్ చేసుకుని ఒకసారి తిప్పుకుని 2 or 3 seconds ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. రైస్ కూడా ఉడికిపోయింది. ఫస్ట్ అయితే కట్టె పొంగలి ప్రిపేర్ చేస్తున్నాను. గ్లాస్ తో చెప్తున్నాను. ఇక్కడ గ్లాస్ కంటే పైనే పెసరపప్పు తీసుకున్నాను. 1 గ్లాస్ ఏం తీసుకుని కలిపితే గ్లాస్ వచ్చాయి. కడుక్కుని పసుపు యాడ్ చేసి గ్లాస్ కి 6 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఫస్ట్ అయితే 4 glasses ఆఫ్ వాటర్ పెసరపప్పు ఉడికేలోపు లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. రైస్ అయితే ఇలా పెట్టుకుని కాసేపు అలాగే ఉంచుతాను. కర్రీ బాక్స్ లో పెట్టేశాను. మిక్స్ కోసం పిండితో చక్రాల్లాగా చేశాను, పెట్టేశాను. బాక్స్ పెట్టగా మిగిలిన రైస్ ని ఒక బౌల్లో తీసుకున్నాను. కర్రీ కూడా అంతే ఒక బౌల్లోకి తీసుకుని పొంగలకి తాలింపే మెయిన్ ఇంపార్టెంట్. కూడా రెడీ చేసుకున్నాను. పెసరపప్పు బియ్యం కూడా మెత్తగా ఉడికిపోయినాయి. ప్రెషర్ పోయాక కుక్కర్ మూత తీసేసి వేడిగా ఉన్నప్పుడే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్ కి తగ్గట్టుగా మెదుపుకోవాలి. ముందైతే 4 glasses ఆఫ్ వాటర్ పోసి ఉడికించుకున్నా కదా, ఇప్పుడు 2 glasses వాటర్ పోసుకుని మళ్ళీ స్టవ్ పై పెట్టుకోవాలి. అంటే నేను లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలి. పొంగలకైతే తాలింపే ఎంతో టేస్ట్ ఇస్తుంది. ఆన్ చేసుకుని తాలింపు కడాయి పెట్టుకుని అంత నెయ్యి ఎక్కువ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పల్లీలు వేయించుకున్నా. యాల పొడి కూడా కొంచెం యాడ్ చేసుకున్నా. మొత్తం కట్టె పొంగల్లో యాడ్ చేసుకుని తిప్పుకుని సర్వ్ చేసుకోవడమే. మా వారికైతే ఇచ్చేసాను బౌల్లో వేసి. ఒకాయతో కానీ మాగాయతో కానీ నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మా వారైతే టీ అడిగారు, టీ పెట్టేస్తున్నాను. ఇవన్నీ రెడీ చేసుకుని కిచెన్ కూడా క్లీన్ చేసుకుంటాను. మార్నింగ్ రొటీన్ అయితే ఇంతే. చిన్న మినీ లాగ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ లో వస్తుంది. మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.